హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ స్టార్ కుకింగ్ ఛానల్ అనమాట. ఇవాళ వీడియో ఏంటంటే దోశ రెసిపీ అనమాట. చాలా క్రిస్పీగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను 4 కప్స్ రైస్ తీసుకుంటున్నా, రేషన్ బియ్యం తీసుకుంటున్నా. అవి అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది దోశకి. నేను 1 కప్పు మినపప్పు, 4 టేబుల్ స్పూన్స్ కందిపప్పు వేసుకుంటున్నా. ఒకసారి ఇలా వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను నేను. మెంతులు వేసుకొని 2 టైమ్స్ మంచిగా సోప్ చేసేసుకొని కడిగేసుకొని ఒక 5 to 6 అవర్స్, 6 to 7 మీకు టైం ఉంటే 5 అవర్స్ పైన ఉంచవచ్చు. 5 అవర్స్ అట్లా ఉంచి నానబెట్టేసి చూడండి, మెత్తగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. చాలా అంటే చాలా క్రిస్పీ మంచిగా వస్తుంది దోశ మాత్రం. పల్సగా వేసినాం అనుకో కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది, కానీ మాడిపోయినట్టు అవుతుంది. కొంచెం మందం వేసుకొని చేసుకోండి, చాలా అంటే చాలా క్రిస్పీ వస్తుంది. అట్లా కూడా బాగుంటుంది సాఫ్ట్గా. చూడండి, అక్కడ అన్నీ ఒకటే నానబెట్టేసుకున్నా, సపరేట్గా నానబెట్టుకోలేదు. కొంచెం బరకగా, అంత బరక కాదు అంత స్మూత్గా కాకుండా లైట్గా బరకగా రవ్వలాగా పట్టేసుకోండి. ఇక్కడ ఓవర్ నైట్ మొత్తం నేను మిక్సీ పెట్టేసుకుంటున్నా. చూడండి, మంచిగా వంగింది, మంచిగా పులిసింది అనమాట. మీకు నేను కలిపిన తర్వాత మళ్ళీ చూపించిన కానీ మంచిగా పులిసింది. మీకు మళ్ళీ చూసావో అర్థమవుతుండొచ్చు. నేను నైట్కి మంచిగా పులిసింది. అట్లా పులవాలన్నమాట. పులిస్తే మనకు అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బయటనే పెట్టేసేయండి. సో చూడండి, దోశ కూడా చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది. కొంచెం అదంతా అదేమంటారు డ్రైనెస్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని, మీ లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కాల్చుకోవాలి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అసలు దీంట్లోకి ఆలు అయినా ఏమంటారు చట్నీ, పల్లి చట్నీ అయినా చాలా బాగుంటుంది. నాకైతే ఫేవరెట్ టిఫిన్ అనమాట దోశ బోండా. మళ్ళీ మీకు బోండా రెసిపీ కూడా చూపిస్తే, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇట్లా చేసుకోండి, ఈజీగా చేసేసుకుంటారు. బ్యాచిలర్స్ అయితే ఈజీ ప్రాసెస్, 4-5 డేస్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు ఇమేజ్ అని అర్థమై ఉండొచ్చు. ఈజీ అంటే ఈజీ ప్రాసెస్, చాలా మంచిగా వస్తుంది అనమాట. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ నా కామెంట్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.